2000 ఆ, వస్తుందా? అదే. అదే 4000 ఇస్తా అన్నాడేమో. అనుబంధ ఆ, ఇస్తలేడా? ఇస్తా అన్నాడు 4000. 4,000 లేవు, 4 పైసలు లేవు, రెండే. ఆ. కేసీఆర్ ఇచ్చిన 2000 వస్తున్నాయా? కేసీఆర్ 2,000 వస్తున్నాయి. ఆ. నేను ఓటు కూడా కేసీఆర్ కేసినప్పుడు రేవంత్ రెడ్డికి వేయలే. వెయ్యలే. ఎందుకు? ఎందుకు? నేను ఎదికేస్తే కేసీఆర్ మాకు పైసలు ఇచ్చి మేము కేసీఆర్ చేసుకున్నాం. ఆ, ఇప్పుడు కూడా కేసీఆర్ చేస్తా. ఆ. ఏం పెట్టాడు కేసీఆర్ మీకు మరి? 2,000 ఇస్తున్నాడు. ఆ. మరి 4000 ఇస్తాను ఎవరాడు? రేవంత్ రెడ్డి. ఏడాది లేడు. ఒక్క రూపాయి ఎక్కువ లేదు. చెప్పారు కదా 4000 ఇస్తాం పింఛన్. ఇయ్యలే మాకు ఇస్తలేరు. అవే 2,000. కేసీఆర్ ఇచ్చిన 2000. 2,000. ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన? ఎట్లుంది మరి? మంచిగా చేస్తుండ రేవంత్ రెడ్డి? ఏం లేదు. ఇంకా ఆయన అప్పు తప్పు చేసి అన్న బుద్ధిగా చేసిండు కేసీఆర్. ఈయనదేమున్నది? ఈయనదేం లేదు. రేవంత్ రెడ్డి ఏం లేదా? ఏం లేదు. పిల్లలు నీ అసలు 15, 20, 18 చదివిండ్రు అట్లనే ఉన్నారు. కొలువులు పెట్టిస్తా అన్నాడు. కొలువులు లేవు, అవి లేవు. అంతేనా? ఇంకెందుకు ఆయన కేసేది? రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇచ్చిండటగా. ఎవరికి? శంకర్ పని ఎవరికి లేవు. అంతే అంటూ కావు. ఎట్లుంది మరి? మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కదా. ఏంటివి? మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా. రాని వస్తే కేసీఆర్ చేసుకుంటాం. అంతేనా? అవు. రేవంత్ రెడ్డి కేసీఆర్ వెయ్యం. మరి మాకు 4,000 ఇచ్చిండా? ఎన్నికే 4,000 ఇచ్చిండా? చేసే పిల్లలకు డ్యూటీలు పెట్టించిండా? వేయరు. పిల్లలకు డ్యూటీలు లేవు. పేదోళ్ళము ఎట్లా బతకాలి? దిక్కులేని వాళ్ళు కూడా ఉన్నారు పిల్లలు. ఏ లేవు. అప్పుడు అన్ని చెప్పారు, ఇప్పుడు ఏది లేదు. అది చేపిస్తాము. అన్ని చేపిస్తామంటే అని చేసిరి, ఏది లేదు. మరి ఏ లేవు. 2,000 లేవు, 3,000 లేవు, ఎక్కన లేదు. ఇంక చెప్పిండ్రు కానీ ఇయ్యలేదు. అప్పుడు చెప్పిండ్రు, ఓట్లు వేయించుకుండ్రు, ఏది లేదు. ఇంకా భూమి పైసలు వస్తుండే, అవి కూడా రాకుంటాయి. రాలేవు. మాకు ఇదివరకు పడలేవు. రాలేవు. మన వయసు చూసి వచ్చింది, రాలేవు. ఎకరకు 2 ఎకరాలకు ఎకరన్నరకు వేస్తుండట. ఏం లేవు. ఆయన ఉండగా 4 ఎకరాల భూమి ఉన్నది, 4 ఎకరాలకు పడుతుండే. చేశారు ఉండగా. ఇప్పుడు ఏం లేవు. అంతే. ఏం పనులు చేసాడు? పెన్షన్లు ఇస్తున్నాడు, పెన్షన్ లేదు. 18 ఏళ్ళకు వాళ్ళకి ఇస్తున్నాడు. 2,500 వాళ్ళకి ఇచ్చుడు లేదు. ఏ పని చేసిండు? ఏ పని లేదు. అవి రైతు బంధు అన్నాడు, అవి లేవు, ఇవి లేవు, ఏవి లేవు. మా ఆయన ఇప్పుడు 4 ఏళ్ళు అవుతుంది చెల్లిపోయి, ఇదివరకు పెన్షన్ లేదు. ఇది ఒక్కదాన్ని ఉన్నా నేను. నాకు 3 బిడ్డలు, 3 ఇంట్లో పోయిన ఒక్కదాన్ని ఇంట్లో. నాకేం చేసింది లేదు, ఏం లేదు. ఏవి లేవు, పెన్షన్ లేవు, ఏవి లేవు. మరి ఎట్లా బతుకుతారు ఒక్కరు? ఏం లేదు, ఏం చేసింది లేదు, ఏం లేదు. ఇక బస్సు ఒక్కటి పెట్టండి, ఏం చేయనీకే? జోగు తిరగా నీకే బస్సు. ఏం చేసేది? పని చేసుకుంటే పని చేసి చేయని వాళ్ళకి ఊళ్ళో మేము కష్టం చేసుకుంటాము. అక్కడ వేరే పనులు కొట్టేళ్ళు అది చెప్పి కానీ మాకేం లేదు. తిరుగుతామా ఒట్టిగా పని పెట్టుకొని? పొద్దుదాకా తిరుగుకుంటా కూర్చుంటాం. ఏం పని చేసే వాళ్ళకి మిలుగుతాయేమో. మాకు ఊళ్ళో పని చేసుకుంటే వాళ్ళకి మాకేం లాభం లేదు. మాకేది వస్తలేదు ఆయన. నాకు ఆ సిలిండర్ లేదు, ఏది లేదు. అయితే మా ఆయన కాలం చేసినాక నా పేరు మార్చుకున్నా. నా పేరు మార్చుకుంటే రాదమ్మా నీకు ఇప్పుడే, ఇంకా ఆయన పేరు మండలంలోకి ఎక్కలేదు, నీకు కొట్టేయలేదు, నీకు రాదా అని ఇస్తలేరు. ఏది లేదు. ఇక ఎట్లనో పొద్దు ఓడగొట్టుకోవాలి. కూలి 200 కూలి చేయాలి, పొద్దు ఓడగొట్టుకోవాలి. ఇంకేం చేస్తాం ఎండలో? ఇక చెప్పిండు, ఎవరు గడుచు వాళ్ళు ఆయన దాటిపోనీకి చెప్పిండు. దాటిండు, అవతల పడ్డాడు. ఏం లేదు, చేసుడు లేదు, ఏం లేదు, ఏం లేదు.
ఓట్లు పడనీకే తిరిగిండు, ఇంటి చుట్టూ తిరిగిండు, వేపించుకున్నాడు, అవతల పడ్డాడు. ఏం లేదు, ఇక బస్సు ఒక్కటి పెట్టిండు. ఏం లాభం బస్సు పెడితే? మేము పనేం లేక తిరుగుతామా బస్సులలో?